హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియన్ స్టాక్ మార్కెట్లో బిగ్గెస్ట్ బడ్జింగ్ స్టోరీస్లో రైల్వే స్టాక్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయండి. అది కూడా విత్ గుడ్ రీజన్ అన్నమాట. ఇండియన్ రైల్వేస్ మోడర్నైజ్ చేయడానికి గవర్నమెంట్ మ్యాసివ్ స్పెండింగ్ ప్లాన్ని కూడా అనౌన్స్ చేసింది కదా. మోడర్న్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో రైల్వేస్ని ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఈ మోడర్నైజేషన్ ప్లాన్లో 10 to 12 ట్రిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ఇండియన్ రైల్వే భూమిలో ఇన్వెస్టర్స్కి సిగ్నిఫికెంట్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. ఆల్రెడీ మనం ఇండియాలో వందే భారత్ ట్రైన్స్ చూసాం, అలాగే మెట్రో ట్రైన్స్ని కూడా చూస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూడబోయేది బుల్లెట్ ట్రైన్స్ని. రీసెంట్గానే ఇండియా అహ్మదాబాద్ అండ్ ఢిల్లీ మధ్యలో బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్ట్స్ని కూడా అనౌన్స్ చేసింది. మరి ఇండియాలో బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతున్న కంపెనీస్ ఏంటో మీకు తెలుసా? ఈ వీడియోలో మనం బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన టాప్ 5 కంపెనీస్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఎల్ఎన్టీ అండి. అందరికి తెలిసిన కంపెనీ. ఈ కంపెనీ 1946 లో డైరీ అండ్ అలైడ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎస్టాబ్లిష్ అయింది అనమాట. ఆ తర్వాత సిప్స్, రిపేరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి ఎక్స్పాండ్ అయిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మల్టీనేషనల్ కంగ్లోమెరేట్ కంపెనీగా ఉందన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, హైడ్రోకార్బన్, గ్రీన్ హైడ్రోజన్, మెటల్ అండ్ మినరల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రొడక్ట్ అండ్ సిస్టమ్ అండ్ ఎక్విప్మెంట్, ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్, ఇలా మల్టిపుల్ బిజినెస్ వర్టికల్స్ ఇది వర్క్ చేస్తుందండి. రైల్వే సెక్టర్ లో ఈ కంపెనీ మెట్రోస్, రైల్వే బ్రిడ్జెస్ బిల్డ్ చేసిందండి. అండ్ ఇండియాస్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ అంటే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో కంపెనీ ఇన్వాల్వ్ అయిందండి. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కి రెస్పాన్సిబుల్ ఏజెన్సీగా ఉందన్నమాట. ఇది ప్రాజెక్ట్ కి సంబంధించి వేరియస్ ఫేజెస్ లో పార్టిసిపేట్స్ ని ఇన్వైట్ చేస్తుంది. అండ్ ఎల్ఎన్టీ బిడ్డింగ్ ప్రాసెస్ లో 4 ఫ్రంట్ లో ఉందండి. టోటల్ 4 ప్యాకేజెస్ కి కాంట్రాక్టర్ గా ఎల్ఎన్టీ బిడ్స్ గెలుచుకుందనమాట. అందులో సిల్పట అండ్ జరోలే మధ్య వయాడక్ట్, జరోలే అండ్ వడోదర మధ్య వయాడక్ట్, వడోదర లోపల స్టేషన్ అండ్ వయాడక్ట్, అండ్ వడోదర అండ్ అహ్మదాబాద్ మధ్య వయాడక్ట్ ఉన్నాయన్నమాట. ఈ ప్రాజెక్ట్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎల్ఎన్టీ జపానీస్ కన్సార్టియం ఐహెచ్ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్ తో టైఅప్ కూడా అయిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,52,108 crores. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 13.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.8%, ఫేస్ వాల్యూ ₹2, ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ₹95 ఉంది. అండ్ కంపెనీ రీసెంట్ క్వార్టర్ లో రోబస్ట్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. మార్చ్ 2024 క్వార్టర్ లో 67,079 crores సేల్స్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్ లో 55,128 crores అండ్ మార్చ్ 2023 లో 58,335 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్ అనేది 14% నుండి 13% కి తగ్గింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ లో 5,013 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2023 క్వార్టర్ లో 4,459 crores అండ్ డిసెంబర్ 2023 క్వార్టర్ లో 3,593 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది. మార్చ్ 2024 క్వార్టర్ కి ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అనేది 25.50% నుండి 24.36% కి తగ్గింది. బట్ డిఎస్ షేర్ హోల్డింగ్ మాత్రం 37.34% నుండి 38.08% కి పెరిగింది అనమాట. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 37.33% ఉంది మార్చ్ 2024 క్వార్టర్ కి. ప్రెసెంట్ ఈ కంపెనీ 3,300 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 46% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. ఇది రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీగా 1976 లో ఎస్టాబ్లిష్ అయింది అనమాట. ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఒక ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అండి. ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో లీడింగ్ కంపెనీగా కూడా ఉందన్నమాట. ఇది రైల్వేస్ అండ్ హైవేస్ తో సహా వేరియస్ సెక్టర్ లో టెక్నాలజికల్లీ కాంప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని అండర్టేక్ చేస్తుందన్నమాట. యాజ్ ఏ పబ్లిక్ సెక్టర్ కంపెనీగా కంపెనీకి స్ట్రాంగ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇది సెవెరల్ ఆర్డర్స్ గెలుచుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓవర్ ది లాస్ట్ 50 years లో కంపెనీ ఇండియాలో 400 ప్రాజెక్ట్స్ అండ్ 25 countries లో 130 ప్రాజెక్ట్స్ ని డెలివరీ చేసిందండి. రైల్వే అండ్ హైవే కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్ అండ్ ఈహెచ్వి సబ్స్టేషన్ కన్స్ట్రక్షన్ అండ్ మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కంపెనీకి కీ ఫోకస్ ఏరియాస్ అండి. 90% ఆఫ్ రెవెన్యూ కంపెనీకి ఇండియన్ రైల్వేస్ నుండి వస్తుందన్నమాట. మోరోవర్ ఇది నవరత్న స్టేటస్ ఉన్న కంపెనీ అండి. కంపెనీకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉందన్నమాట. ఇందులో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కూడా ఉందండి. అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్స్ అండ్ రిలేటెడ్ వర్క్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇర్కాన్ ఇంటర్నేషనల్ అనేది డిఆర్ఏ ఇన్ఫ్రాకాన్ తో టైఅప్ కూడా అయ్యింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 21,115 crores ఉంది. ROCE 15.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.4%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ₹9.99 ఉంది. కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో కంపెనీ 10,368 crores సేల్స్ పోస్ట్ చేసింది.
అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 7% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ 765 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. లాస్ట్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 65.17% ఉంది అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.11% నుండి 4.58% కి పెరిగింది అనమాట. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ కూడా 0.93% నుండి 1.31% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 28.66% ఉంది. ప్రజెంట్ ఈ కంపెనీ షేర్ 224 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 41% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో అయితే 186% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అండి. ఇది ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఇది ఇండియాలోని ఓల్డెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అండి. పాస్ట్ 2 years లో కంపెనీ ఫండమెంటల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. December 2022 లో కంపెనీ తన డెట్ రిజల్యూషన్ ప్లాన్ ని కంప్లీట్ చేసినట్లు అనౌన్స్ చేసిందండి. కంపెనీస్ ఇంట్రెస్ట్ పేమెంట్ తగ్గించడం గోల్ గా పెట్టుకుందనమాట. దీనికి 23 బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి సపోర్ట్ కూడా రిసీవ్ చేసుకుంది. ఈ ప్లాన్ కింద హెచ్సిసి ఏంటంటే 28 బిలియన్ లయబిలిటీస్ ని అలాగే 65.1 బిలియన్ క్లెయిమ్స్ ని స్పెషల్ పర్పస్ వెహికల్స్ కి బదిలీ చేసిందండి. సో బిజినెస్ లో మేజర్ ఫండమెంటల్ ఇంప్రూవ్మెంట్స్ హెచ్సిసి మళ్ళీ లార్జ్ ఆర్డర్స్ కి బిడ్ చేయడానికి అలో చేసిందనమాట. ఇందులో బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్ట్స్ కూడా ఉందండి. మెగా ఇంజనీరింగ్ తో పాటు హెచ్సిసి ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ దగ్గర అండర్ గ్రౌండ్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ని ఇంప్లిమెంటింగ్ చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,694 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 16.6% ఉంది అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 2 రూపీస్ 51 పైసా ఉంది. బట్ కంపెనీకి డెట్ అనేది కొంచెం హెవీగా ఉంది, 2,583 crores. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఏప్రిల్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 18.59% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 9.25%, డిఐ షేర్ హోల్డింగ్ 7.72%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 64.46% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 33 రూపీస్ 90 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో అయితే 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 115% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ 3 కంపెనీస్ కాకుండా ఇంకో 2 బిగ్ కంపెనీస్ కూడా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయండి. బట్ అవేంటంటే ఇంకా లిస్టింగ్ అవ్వలేదు. బట్ ఆ కంపెనీస్ లిస్టింగ్ ప్లాన్ ని అనౌన్స్ చేస్తే మాత్రం స్టాక్ మార్కెట్ లో వాటి చుట్టూ అయితే లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటంటే టాటా ప్రాజెక్ట్స్ అండి. ఇది టాటా గ్రూప్ యొక్క ఇంజనీరింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఆర్మ్ అన్నమాట. కంపెనీ రీసెంట్ గా సెవరల్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేసిందండి. అందులో న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ఉంది, అటల్ సేతు, ఫస్ట్ సోలార్ కోసం సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఇస్రో కోసం డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ అండ్ విండ్ టన్నల్స్ ఉన్నాయి అన్నమాట. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో కూడా ఈ కంపెనీ ఇన్వాల్వ్ అయ్యిందండి. ఎన్సీసీ అండ్ జయకుమార్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీస్ కన్సోర్టియంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లోని ప్యాకేజెస్ కోసం రీసెంట్ గా బిడ్ చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇంతకు ముందు ఈ కంపెనీని ఏషియా ఫౌండేషన్స్ అండ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ గా పిలిచేవాళ్ళు. ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది షాపూర్జీ పలోంజీ గ్రూప్ చెందిన కన్స్ట్రక్షన్ బిజినెస్ అన్నమాట. రైల్వే సెక్టర్ లో ఈ కంపెనీ మెట్రో ప్రాజెక్ట్స్ లో హెవీలీ ఇన్వాల్వ్ అయ్యిందండి. ఢిల్లీ, చెన్నై, కోల్కతా, నాగ్పూర్, కాన్పూర్ అండ్ పూణే మెట్రో స్టేషన్స్ ని కంప్లీట్ చేసిందనమాట. అండ్ ప్రపంచంలోనే హైయెస్ట్ రైల్వే ఆర్క్ బ్రిడ్జ్ అయిన చీనా బ్రెయిల్ బ్రిడ్జ్ ని కూడా ఈ కంపెనీ డిజైన్ అండ్ బిల్డ్ చేసిందనమాట. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో కంపెనీ బీకేసీ అండ్ సిల్ఫటా మధ్య అండర్ గ్రౌండ్ టన్నల్ ని బిల్డ్ చేస్తుందండి. స్టాక్ మార్కెట్ లో కంపెనీ లిస్ట్ అవుతుందని ఇంతకు ముందు రూమర్స్ అయితే వచ్చాయి. బట్ కంపెనీ మేనేజ్మెంట్ నుండి మాత్రం ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదన్నమాట. సో ఇవ్వండి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన కంపెనీస్. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.